Welcome to PSR Studies. Today class is 10th class maths lo first chapter real numbers lo exercise 1.2 lo 1 and 2 questions ento chuddam. First question, express each of the following numbers as a product of its prime factors. First question 140, second question 156, third one 3825, fourth one 5005, fifth one 7429. So ఇక్కడ మనకి ఏం కనుక్కోమంటున్నారు అంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయమంటున్నారు. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ ఆర్ నెంబర్స్ హూ హ్యావ్ ఫ్యాక్టర్స్ 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. ఏదైనా ఒక నెంబర్ కి 2a ఫ్యాక్టర్స్ ఉండాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏముండాలి అంటే ఒకటేమో 1, రిమైనింగ్ ఏమో అదే నెంబర్ ఉండాలి. అట్లాంటి నెంబర్స్ ఏమంటారు అంటే ప్రైమ్ నెంబర్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 2, 3, 5, 7, 11, 13, 15 17 సో ఆన్. చూడండి ఇప్పుడు 2 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 2 కి ఫ్యాక్టర్స్ ఏముంటాయండి? 2 1s 2 అంటే ఓన్లీ 1, 2. నెక్స్ట్ 3 కి కూడా 1, 3, 5 కి కూడా 1, 5, 7 కి కూడా 1, 7 అంటే ఒకటేమో 1 ఉండాలి, రెండో ఫ్యాక్టర్ ఏమో సేమ్ అదే నెంబర్ ఉండాలి. అట్లాంటి నెంబర్స్ ఏమంటారు అంటే ప్రైమ్ నెంబర్స్ అంటారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయాలి, అంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ గా రాయాలి. ఇక్కడ చూడండి 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఎందుకు? దీనికి ఒకటే ఫ్యాక్టర్ ఉంటది కనుక 1 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ కాదు. నెక్స్ట్ 2 అనేది ఈవెన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు, ఇంకెక్కడ ఈవెన్ నెంబర్ అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ లో రాదు. ఫస్ట్ ప్రైమ్ నెంబరే 2, అది ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని కూడా అంటారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన 140ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్ గా రాయాలి, అంటే ఇక్కడ ఉన్న టేబుల్స్ తోని ఎల్సిఎం వచ్చేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ 2 తో తీసుకుంటా, 2 7s 14, 0 కి 0. నెక్స్ట్ 2 3s 6, 1 మిగులుతుంది, 2 5s. ఇప్పుడు చూడండి 35 ని ప్రైమ్ ఫ్యాక్టర్ లో తీసుకోవాలి అంటే ఏంది? 5 7s 35 తీసుకోవచ్చు కదా, 5 into 7. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ 7 1s 7. ఇక్కడ ఎప్పుడైతే 1 వస్తుందో ప్రొసీజర్ ని స్టాప్ చేయాలి. ఇప్పుడు 140 ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు అండి? 2 into 2 into 5 into 7 into 1 అంటే 2 అనేది 2 టైమ్స్ ఉంది కనుక 2 square into 5 into 7 అని రాస్తున్నా. సో ఇప్పుడు చూడండి 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 7 అనేది ప్రైమ్ నెంబర్. సో 140ని మనం ఎలా రాసినాం? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాసాము. ఈ విధంగా ప్రాబ్లం అనేది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 156. ఫస్ట్ ఏదైనా 2 తో తీసుకోండి మాక్సిమం అయితే. 2 7s 14, 1 మిగులుతుంది, 2 8s. నెక్స్ట్ 2 3s 6, 2 9s. నెక్స్ట్ 39 ఎట్లా పోతుందండి? 3 తో తీసుకుంటే 3 13s. నెక్స్ట్ 13 అనేది ఎట్లా పోతుంది? 13 1s 13. సో ఇప్పుడు మనం దీని యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుంటే 156 ఈక్వల్ టు 2 into 2 into 3 into 13 into 1. సో 2 అనే 2 టైమ్స్ ఉంది కనుక 2 square into 3 into 13 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటిదండి? 3825. లాస్ట్ నెంబర్ 5 ఉంది కనుక ఇది ఓన్లీ 5 టేబుల్ లో మాత్రమే పోతుంది కనుక ఫస్ట్ డైరెక్ట్ 5 టేబుల్ తీసుకోండి. 5 7s 35 అంటే ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. 5 6s 30, 2 మిగులుతుంది, 25 అవుతుంది. 5 5s 25. అగైన్ లాస్ట్ నెంబర్ 5 ఉంది కనుక 5 టేబుల్ లో మాత్రమే పోతుంది. 5 1s 5, 2 మిగులుతుంది, 26 అవుతుంది. 5 5s 25, 1 మిగులుతుంది, 5 3s 15. సో ఇక్కడ చూడండి ఇక్కడ 3 అనేది వచ్చింది. 3 అనేది ఎప్పుడు పోతుంది? మనకు ఓన్లీ 3 1s అలా మాత్రమే పోతుంది కనుక 3 5s 3 1s. నెక్స్ట్ 71 అంటే మనకి ఎందులో వస్తుందండి? 17 3s 51. నెక్స్ట్ 3 1s 3. ఇక్కడ 1 వచ్చేసింది కదా, ప్రొసీజర్ ని స్టాప్ చేసి ఇప్పుడు రాసుకోండి. 5 into 5 into 3 into 17 into 3 into 1 అంటే ఇక్కడ 5 2 టైమ్స్ ఉంది, 3 3 టైమ్స్ ఉంది కనుక 5 square into 3 square into 17 ఫ్యాక్టర్స్ గా రాసుకోవచ్చు.
ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టర్స్ ని మనం చూస్తే 5 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్, 17 అనేది ప్రైమ్ నెంబర్ కనుక ఈ 3825 ని 5 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 17 గా ప్రైమ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయొచ్చు. నెక్స్ట్ 5005 లాస్ట్ నెంబర్ 5 ఉంది కనుక ఓన్లీ 5 టేబుల్ తోనే పోతుంది కనుక 5 1 0 0 5 1. నెక్స్ట్ చూడండి ఇది నెక్స్ట్ దేంతో పోతుంది అంటే 7 1 పోతుంది. చూడండి 7 1 7, 3 మిగులుతుంది. 3 మిగులుతుంది అంటే 7 3 21, సారీ 7 4 28, ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. 7 3 21. సో నెక్స్ట్ 143 ఎక్కడి నుంచి పోతుంది అంటే 11 1 11, ఎన్ని మిగులుతుంది? 3 మిగులుతుంది. 11 3 33. నెక్స్ట్ 13 1 13. సో ఇక్కడ మనం ఎల్సిఎం చేసేటప్పుడు ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తోని మాత్రమే ఈ టేబుల్ ఎందులో పోతుంది అనేది చెక్ చేసుకోవాలి. సో రాసుకుంటే 5 into 7 into 11 into 13 is the answer. ఫిఫ్త్ క్వశ్చన్ అనేది కొంచెం డిఫికల్ట్ అండి, కొంచెం ఇంపార్టెంట్, చెక్ చేయండి. 7429 చూడండి ఇది 2 1 లో పోతుందండి. 2 1 లో పోవాలి అంటే లాస్ట్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఉండాలి కనుక 2 లో పోదు. 3 టేబుల్లో పోవాలి అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ అనేవి 3 తోని పోవాలి. అంటే 7 కి 4 యాడ్ చేస్తే 11, 11 కి 2 యాడ్ చేస్తే 13, 13 కి 9 యాడ్ చేస్తే 13 కి 9 యాడ్ చేస్తే ఎంత అంటే 22. సో ఇది 22 సమ్ ఆఫ్ నెంబర్స్ 22 వస్తుంది కనుక ఈ 3 టేబుల్లో పోదు. 4 టేబుల్లో పోవాలంటే లాస్ట్ 2 నెంబర్స్ 4 లో పోవాలి, పోదు. 5 లో పోదు, ఎందుకు? లాస్ట్ నెంబర్ 5 ఉంటేనే 5 టేబుల్లో పోతుంది. నెక్స్ట్ 6 లో పోవాలి అంటే 2 లో పోవాలి, 3 లో పోవాలి, 6 లో పోదు, 7 లో పోదు. ఈ విధంగా అన్ని చెక్ చేసుకుంటూ పోతే మనకు ఓన్లీ 17 1 లో పోతుందండి. చూడండి 17 4 68, 68 అంటే ఎంత మిగులుతుందండి? 68 అంటే 6 మిగులుతుంది. 17 3 51, రిమైనింగ్ 17 7. నెక్స్ట్ ఇది ఎందులో పోతుంది అంటే 19 పోతుంది. సో 19 2 38, 38 అంటే ఎంత మిగులుతుందండి మనకు? 5, 19 3 57. నెక్స్ట్ 23 into 1. సో 17 into 19 into 23. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ ప్రాబ్లం. సో మీరు ఈ ప్రాబ్లం చేయాలి అంటే మీకు డివిజబిలిటీ రూల్స్ అనేవి తెలిసి ఉండాలి ఆర్ గుర్తుపెట్టుకోండి. 17 19 23 లో ఈ నెంబర్ అనేది డివైడ్ అయిపోతుంది. ఈ విధంగా నెంబర్స్ ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఎల్సిఎం ఫుల్ ఫామ్ ఏంటండి? లీస్ట్ కామన్ మెథడ్. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎల్సిఎం కి డెఫినేషన్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద నెంబర్. చూడండి ఎల్సిఎం చేసేటప్పుడు గ్రేటెస్ట్ పవర్ ఏముంటది? ఒక్కొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ కి ఏదైతే పవర్ ఎక్కువ ఉంటుందో దాన్ని తీసుకోవాలి. అంటే అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్లని ఇందులో కన్సిడర్ చేసుకోవాలి. ఆ ప్రైమ్ ఫ్యాక్టర్ లో ఏ దానికైతే గ్రేటెస్ట్ పవర్ అన్నిటికంటే పెద్ద పవర్ ఉంటుందో దాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఇది లీస్ట్. ఎల్ అంటే ఏంది? లీస్ట్. బట్ ఇక్కడ ఏం తీసుకుంటాం మనం? గ్రేటెస్ట్ తీసుకుంటాం. అంటే ఇక్కడ ఉన్న నేమ్ కి ఇక్కడ ఆపోజిట్ తీసుకుంటాం. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇది అబ్జర్వేషన్. బట్ ఇక్కడ ఏం తీసుకుంటాం? ప్రైమ్ ఫ్యాక్టర్లలో అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్లను కన్సిడర్ చేసుకోవాలి అండ్ గ్రేటెస్ట్ పవర్ ఉన్నదాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఇదేంటంటే స్మాల్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద నెంబర్. అంటే కామన్ గా ఉన్న దాంట్లో, అంటే అన్ని నెంబర్లలో కామన్ గా ఉన్న దాంట్లో స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇక్కడేమో గ్రేటెస్ట్ పవర్ ఈచ్ దానికి, ప్రతి ఒక్క దానికి గ్రేటెస్ట్ పవర్ ని తీసుకోవాలి. ఇక్కడనేమో అన్నిట్లలో కామన్ గా ఉన్న దానికి స్మాల్ పవర్ తీసుకోవాలి. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎప్పుడైనా ఎల్సిఎం ఆన్సర్ పెద్దగా వస్తుందండి, హెచ్సిఎఫ్ అనేది చిన్నగా వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ కామన్ గా ఉన్నదానికి స్మాల్ పవర్ ది కామన్ ది తీసుకుంటాం. ఇక్కడ ఏంది? ప్రతి దాంట్లో గ్రేటెస్ట్ ఉన్నదాన్ని తీసుకుంటున్నాము. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. మీకు ప్రాబ్లమ్స్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ ప్రాబ్లం 12 15 21. చూడండి 12 ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయాలంటే 2 6 2 3 3 1 3 అంటే
2 దీని ఏమని రాసుకోవచ్చు అండి 2 into 2 into 3 అంటే 2 square into 3 రాసుకోవచ్చు. నెక్స్ట్ 15 3 5s 15 5 1s 5 అంటే 3 into 5 into 1 అని రాసుకోవచ్చు అంటే 3 into 5. నెక్స్ట్ 21 3 7s 21 7 1s 7 అంటే 3 into 7 into 1 అని రాసుకోవచ్చు మీన్స్ 3 into 7. ఇక్కడ వరకు ఓకే. ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేసేటప్పుడు ఎలా అనేది చూడండి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ సారీ కింద రాస్తా చూడండి. ఫస్ట్ ఏమొచ్చిందండి 15 equal to 2 square into 3 సారీ 12 equal to 15 equal to 3 into 5 21 equal to 3 into 7. ఎల్సిఎం తీసుకునేటప్పుడు ఫస్ట్ ఏమేమి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ ఏమేమి ప్రైమ్ నెంబర్స్ కనిపిస్తుంది 2 కనిపిస్తుంది 3 కనిపిస్తుంది 5 కనిపిస్తుంది 7 కనిపిస్తుంది. చూడండి 2 అనేది ఇందులో 2లో ఓన్లీ 2 స్క్వేర్ ఉంది కనుక డైరెక్ట్ 2 స్క్వేర్. ఇప్పుడు 3 3 3 మూడిట్లలో ఉంది బట్ హైయెస్ట్ పవర్ ఏముంది అన్నిట్లలో పవర్ 1 ఉంది కనుక 3 కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ 5 కన్సిడర్ చేసుకోవాలి 7 కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ 5 అనేది ఇందులో లేదు ఒక్కసారి ఉన్నా రాసుకోవచ్చు. 7 అనేది ఇప్పుడు ఇందులో లేదు బట్ ఇక్కడ ఉంది కనుక రాసుకుంటున్నాం. అంటే ఈ ఎల్సిఎం లో కామన్ గా ఉండని అవసరం లేదు, అన్నిట్లలో ఉండని అవసరం లేదు. ఒకవేళ అన్నిట్లలో ఉంటే ఏ దానికైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో దాన్ని తీసుకుంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ 3 స్క్వేర్ ఉందనుకోండి 3 స్క్వేర్ 3 ఉందనుకోండి ఇక్కడ 3 స్క్వేర్ తీసుకుంటాము. ఎందుకు అంటే గ్రేటెస్ట్ పవర్ ని తీసుకుంటాము. ఒకటి గ్రేటెస్ట్ పవర్ గుర్తుపెట్టుకోవాలి, ఒకటి అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కవర్ అయినాయా లేదా చూసుకోవాలి. 2 3 5 7 కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా 2 3 5 7. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మూడిట్లలో కామన్ గా ఏముందండి 3 3 3 కనుక 3 అనేది అవర్ హెచ్సిఎఫ్ ఆన్సర్. సో ఇక్కడ మూడిట్లలో కామన్ గా 3 ఉంది కనుక 3 ఇస్ ద ఆన్సర్. అండ్ స్మాల్ పవర్ కూడా 3 పవర్ 1 ఉంది కనుక దిస్ ఇస్ అవర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 17 13 29. సో గివెన్ నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే ఇవనేవి ప్రైమ్ నెంబర్స్ కనుక ఈ ప్రైమ్ నెంబర్స్ కి ఫ్యాక్టర్స్ ఏంటిది ఓన్లీ 1, అదే నెంబర్ అంటే 1 అండ్ ఇట్స్ సెల్ఫ్. సో 17 ఏమని రాసుకోవచ్చు అండి 1 into 17. నెక్స్ట్ 13 ఏమని రాసుకోవచ్చు 1 into 13. నెక్స్ట్ 29 ఏమని రాసుకోవచ్చు అండి 1 into 29. ఇప్పుడు ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అనుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి ఎల్సిఎం లేదండి అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ వస్తున్నాయా లేదా అని చూసుకోవాలి. అంటే ఇది ప్రైమ్ ఫ్యాక్టర్ కదా 17 into 13 into 29. నెక్స్ట్ హెచ్సిఎఫ్ మూడిట్లలో కామన్ గా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవాలి. మూడిట్లలో కామన్ ఏముందండి మనకు ఓన్లీ 1 ఉంది కనుక హెచ్సిఎఫ్ ఇస్ 1. నెక్స్ట్ 8 9 25. సో 8 ని తీసుకుంటే 2 4s 8 2 2s సో 2 1s 2. సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందండి 2 into 2 into 2 into 1 అంటే 2 క్యూబ్ తీసుకోవచ్చు 8 ఈక్వల్ టు. సేమ్ లైక్ దట్ 9 అంటే 3 into 3 3 1s 3 అంటే 9 ఈక్వల్ టు 3 into 3 is nothing but 3 square. నెక్స్ట్ 25 అంటే 5 into 5 5 1s 5 అంటే 25 ఈక్వల్ టు 5 into 5 is nothing but 5 square. సో ఇప్పుడు 8 ఈక్వల్ టు ఏమొచ్చిందని మనకు 2 క్యూబ్ into 1 అని రాసుకోండి. నెక్స్ట్ 9 అంటే ఏమొచ్చింది 3 స్క్వేర్ into 1 అని రాసుకోండి. నెక్స్ట్ 25 అంటే 5 స్క్వేర్ into 1 అని రాసుకోండి. ఇప్పుడు ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటిదండి అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్లు ఉన్నాయి తీసుకోవాలంటే 2 క్యూబ్. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంది 3 స్క్వేర్. నెక్స్ట్ ఏంటిదండి 5 స్క్వేర్. ఇది ఎల్సిఎం. నెక్స్ట్ ఇప్పుడు మనకు హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంది అన్నిట్లలో కామన్ ఉన్నది ఏంటిదండి 1 కనుక 1. నెక్స్ట్ 72, 108. సో ఫస్ట్ 72 కి ఫ్యాక్టర్స్ చేయండి. 2 3s 6 2 6s 12 2 18s 2 9s 3
3 జా 3 into 1. సో మనకేమొచ్చిందండి 2 into 2 into 2 3 into 3 into 1. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు 2 3 times ఉంది కనుక 2 cube into 3 square into 1 అని రాసుకోవచ్చు. సేమ్ లైక్ దట్ 108 ని చేస్తే 2 5 జా 2 4 జా నెక్స్ట్ 2 7 జా 2 2 జా 4 2 7 జా సో 27 వచ్చింది. ఇప్పుడు 27 ఎందులో పోతుందండి 3 9 జా 27 3 3 జా నెక్స్ట్ 3 1 జా సో దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి 1 2 2 times 3 times అంటే 2 cube into 3 cube రాసుకోవచ్చు. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇప్పటి వరకు మనకు ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు చూడండి 72 ఈక్వల్ టు మనకు ఆన్సర్ ఏమొచ్చిందండి 2 cube into 3 square. నెక్స్ట్ 108 ఈక్వల్ టు ఏమొచ్చింది 2 cube into 3 cube. సో ఇప్పుడు దీనికి ఇక్కడనే రాస్తున్నా చూడండి ఎల్సిఎం అంటే ఏంటండి అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్లు కవర్ కావాలి. నెక్స్ట్ ఏం తీసుకోవాలి మనము గ్రేటెస్ట్ తీసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇందులో 3 square ఉంది, ఇందులో 3 cube ఉంది. ఎల్సిఎం అంటే ఏంది గ్రేటెస్ట్ తీసుకోవాలి కనుక ఇక్కడ 3 cube వస్తుంది. 3లలో గ్రేటెస్ట్ దీని పవర్ 2 ఉంది, పవర్ 3 ఉంది, పవర్ 3 ఉన్నది తీసుకోవాలి. నెక్స్ట్ 2 cube 2 square అండి. 2 cube 2 square అంటే ఏది పవర్ ఎక్కువ ఉందండి క్యూబ్ కి ఎక్కువ ఉంది కనుక 2 cube అంటే ఎల్సిఎం ఏమైతుంది ఇప్పుడు మనకు 3 cube into 2 cube. అదే విధంగా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంది రెండిట్లలో కామన్ ఉండాలి. ఇక్కడ చూడండి ఇక్కడ 2 square ఉంది, ఇక్కడ 2 cube ఉంది అంటే ఇందులో కూడా 2 square ఉన్నట్టే కదా సో 2 square. నెక్స్ట్ 3 square 3 cube అంటే 3 square అనేది ఇందులో ఉంది కనుక రెండిట్లలో కామన్ ఉంది కనుక 3 square. ఇప్పుడు మనకు డెఫినేషన్ అనేది అర్థమైపోతుంది. చూడండి మనం ఇక్కడ ఏం తీసుకున్నాము ఎల్సిఎం అంటే ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. గ్రేటెస్ట్ పవర్ దేనికైతే ఉంటుందో ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ కి గ్రేటెస్ట్ పవర్ ఉన్నదాన్ని ఎల్సిఎం లోకి తీసుకుంటాము. ప్రోడక్ట్ ఆఫ్ స్మాల్ పవర్ దేనికైతే ఉంటుందో కామన్ గా ఉండి స్మాల్ పవర్ ఉంటే దాన్ని హెచ్సిఎఫ్ గా తీసుకుంటాము. సో ఇందులో 2 cube ఉంది, ఇందులో 2 square ఉంది. 2 square అనేది ఇందులో ఉన్నట్టే కనుక 2 square అనేది కామన్ కనుక ఇది తీసుకుంటాము. నెక్స్ట్ 3 square 3 cube అంటే 3 square అనేది కామన్ ఉంది రెండిట్లలో కనుక 3 square. సో స్మాల్ పవర్ ఉండాలి, కామన్ ఉండాలి, అది హెచ్సిఎఫ్. హైయెస్ట్ పవర్ ఉండాలి, అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్లు కవర్ కావాలి, అది ఎల్సిఎం. సో నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం 306 and 657. 306 కి ఫైండ్ అవుట్ చేస్తే 3 1 జా 3 2 జా నెక్స్ట్ 2 5 జా 2 1 జా నెక్స్ట్ ఎందులో పోతుందండి 3 17 జా 17 1 జా 17. సో మనం 306 ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు 3 into 2 into 3 into 17 into 1 అంటే 3 అనే 2 times ఉంది కనుక 3 square into 2 into 17 రాసుకోవచ్చు. నెక్స్ట్ 657 అనేది ఎందులో పోతుంది అంటే 3 2 జా 6 3 1 జా 3 3 9 జా సో నెక్స్ట్ 3 తీసుకుంటే 3 7 జా 21 3 3 జా సో ఇక్కడ 73 ఎందులో పోదు కనుక 73 1 జా 73. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు 657 ఈక్వల్ టు 3 into 3 into 73 మీన్స్ 3 square into 73. సో 306 ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి 3 square into 2 into 17. 657 ఈక్వల్ టు 3 square into 73. ఇప్పుడు ఏంటి ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్. చూడండి ఎల్సిఎం లేనిది అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయా రాలేదా తీసుకోవాలి. ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి ప్రైమ్ నెంబర్స్ 2 అంటే ఒకటేసారి ఉంది. నెక్స్ట్ 3 square మీన్స్ ఒకటేసారి తీసుకోవాలి కనుక 3 square. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటిది 17. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 73. నెక్స్ట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈ రెండిట్లలో కామన్ గా ఉన్నది ఏంటిదండి 3 square కనుక ఓన్లీ హెచ్సిఎఫ్ ఏమొస్తుందంటే మనకు 3 square. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లమ్స్. ఇంతతో ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. మీకు కనుక ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ పార్ట్ లో కంప్లీట్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.